is Rajkumar. Welcome to Daksha Interactive. ఈ ట్యుటోరియల్ లో వచ్చేసి మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఒక 4x6 పేపర్ సైజ్ లో ఎన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ని అలైన్ చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ క్రాప్ టూల్, షార్ట్ కట్ C అన్నమాట. అండ్ ఆప్షన్ బార్ లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సైజ్ అండ్ రెజల్యూషన్ ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైలాగ్ బాక్స్ ఇది ఓపెన్ అయిపోయింది. ఈ డైలాగ్ బాక్స్ లో విడ్త్, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో విడ్త్ ఎంత ఉండాలో ఇక్కడ ఇచ్చుకోవాలి. విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్, హైట్ వచ్చేసి 2 ఇంచెస్ అండ్ రెజల్యూషన్ ఈజ్ 300 పిక్సెల్ పర్ ఇంచ్ అన్నమాట. అండ్ దెన్ ఓకే, న్యూ క్రాప్ ప్రిసెట్ అని చెప్పేసి ఇక్కడ అడిగింది అనమాట. రీనేమ్ చేద్దాం. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ అని ఇక్కడ రీనేమ్ చేసుకుంటున్నాను అండ్ ఓకే చేసిన తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ అని వచ్చింది అండ్ 1.5 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. జస్ట్ దీన్ని ఇలా నీట్ గా క్రాప్ చేసుకోండి. నీట్ గా క్రాప్ చేసుకొని జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు క్రాప్ అయిపోయింది అనమాట. క్రాప్ అయిపోయినాక సెలెక్షన్ టూల్, రెక్టాంగిల్ మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి అండ్ స్ట్రోక్ ఎందుకంటే మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోకు బార్డర్ ఎంత బార్డర్ ఇచ్చుకోవాలో దాని గురించి మనం స్ట్రోక్ వాడుకుంటాం. ఇక్కడ వైట్ కలర్ ఇచ్చేసుకుని ఓకే, స్ట్రోక్ ఇక్కడ వచ్చేసి 10, మన స్ట్రోక్ సైజ్ అవుతుందో స్ట్రోక్ సైజ్ ని 10 ఇచ్చుకున్నాను. అండ్ తర్వాత కలర్ వచ్చేసి వైట్ కలర్ ఇన్సైడ్ పెట్టేసుకున్నాను అండ్ ఓకే, రైట్, పర్ఫెక్ట్. అండ్ ప్రెస్ కంట్రోల్ D. తర్వాత ప్రెస్ కంట్రోల్ N, న్యూ డాక్యుమెంట్. ఇక్కడ వచ్చేసి ప్రెసెస్ లో ఫోటోని సెలెక్ట్ చేసుకొని ల్యాండ్స్కేప్ 4x6 అంటే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అన్నమాట. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో పేపర్ ఇది తీసుకున్న తర్వాత ఈ ఫోటోని మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ప్రెస్ ఆల్ట్ అండ్ డ్రాగ్. ఆల్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేసినట్లయితే డూప్లికేట్ లేయర్ అవుతుంది. అండ్ ఈ రెండుని ఇలా సెలెక్ట్ చేసుకొని ప్రెస్ ఆల్ట్ అండ్ డ్రాగ్ చేయండి. ఓకే, అండ్ మళ్ళీ ఈ 4 వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ అండ్ డ్రాగ్ సెలెక్ట్ చేసుకున్నాక కంప్లీట్ గా మనం డూప్లికేట్ తీసుకున్నాం. అంటే 4x6 లో వచ్చేసి మనకు 8 ఫొటోస్ వస్తున్నాయి, 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. అండ్ సేవ్ చేసుకున్నాం. కంట్రోల్ S, లొకేషన్ వచ్చేసి మీరు ఎక్కడైనా మనం లొకేషన్ ఇచ్చుకోవచ్చు. జస్ట్ ఓపెన్ లొకేషన్ అండ్ తర్వాత JPG ఫార్మాట్ అండ్ సేవ్ ఇట్. ఇక్కడ ఓకే చేద్దాం. ఓకే చేసేసి చూద్దాం. ఓకే, చూసాం కదా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ వచ్చాయి, వాటికి బార్డర్స్. I hope you understand. Thank you for watching this tutorial. Bye.